ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ప్రైవేటు కాలేజీల బంద్ వరుసగా 4వ రోజు కూడా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. బంద్కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరవబోమని ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్మెంట్ల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం స్పందించకుంటే సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. విజిలెన్స్ దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. అటు విద్యార్థి సంఘాలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర ధర్నాలు చేపట్టారు. అందులో భాగంగా హన్మకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ వరుసగా 4వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ అయితే కొనసాగుతుంది. 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 4వ రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. పెండింగ్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కాలేజీలు నిరవధికంగా బంద్ పాటిస్తా ఉన్నాయి. రాష్ట్ర సర్కార్తో తాడోపడో తేల్చుకునేందుకు కూడా ఇప్పటికే దశల వారీగా తమ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపక సాంత్వన సభ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. అదేవిధంగా ఈ నెల 11న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలలో దాదాపు సగం 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తా ఉంది. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అటు ప్రభుత్వం కమిటీ వేసింది. ఇందులో అనర్హులు ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో నుంచి అనర్హులను తొలగించాలని కూడా అటు సమాఖ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ప్రభుత్వంపై అటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అటు మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలను కూడా పెద్ద ఎత్తున కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు నల్ల దుస్తులు ధరించి అటు నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా నిరసన తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. ఈ రోజు గన్ పార్క్ వద్ద నల్ల కన్వాలు ధరించి నిరసన కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలలో జిల్లా కలెక్టర్ కేంద్రాల వద్ద కూడా నిరసన తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు కాలేజీలకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14-15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆడాడుకుంటుందని, వారి భవిష్యత్తుపై తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్, ఒక పక్క ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్ చేస్తున్నాయి. మరోపక్క విద్యార్థి సంఘాలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర అయితే ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తున్నారు. అయినా ఒక్కళ్ళైనా మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా స్పందించారా దీని మీద? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 4 రోజులుగా కూడా కాలేజీలు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అటు ప్రొఫెషనల్ కాలేజ్ సంబంధించి నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. అటు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదాలు వేశారు. 100% పరీక్షలు వాయిదా వేయడంతో అటు ఆ విద్యార్థులు ఇంటి పట్ల ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా కాలేజీలకు సంబంధించి అధ్యాపకులు కూడా కాలేజీలు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు వారి చర్చలకు పిలుస్తుంది కానీ అమౌంట్ సంబంధించి ఎంత విడుదల చేస్తారనేది క్లారిటీ లేకపోవడంతో అటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధి అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు రావాల్సిన 10,000 కోట్లలో సగం బకాయిలు ఇవ్వాలని కూడా పట్టుదలతో కనిపిస్తా ఉంది. అటు గత దసరాకి 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు, మొత్తం 1,200 కోట్లు ఇస్తామని చెప్పి అందులో కేవలం 300 కోట్లు మాత్రమే ఇస్తారు. మిగతా 900 కోట్లు ఈ చెల్లించి మిగతా 10,000 కోట్ల సంబంధించి ఇటు దశల వారీగా చెల్లించాలని కూడా ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచినా కానీ వారి మీద
విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ దాడులకు పేరుతో తమని ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థుల జీవితాల పట్ల, విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విజిలెన్స్ దాడులు వేసినా గానీ మేము భయపడమంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు ఆ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. ఇటు అవసరమైతే రాబోయే రోజుల్లో చెలో సెక్రటరియట్ కూడా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ కు వచ్చి చెలో సెక్రటరియట్ కూడా పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడా ఒక ధర్నా నిర్వహిస్తానని కూడా ఇప్పటి విద్యార్థి సంఘాలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ప్రైవేటు కాలేజీలైతే బంద్ వరుసగా 4వ రోజు కూడా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమాన్యాలైతే కోరుతున్నాయి.